In the previous session, we already learnt about unit cell. In this session, let us see a brief discussion about the unit cell. మీరు ఇంటర్మీడియట్లో యూనిట్ సెల్ అంటే జస్ట్ ఒక చిన్న డెఫినేషన్ చూసుంటారు. యాక్చువల్లీ దీని గురించి తెలుసుకోవాలంటే చాలా పెద్ద టాపిక్ మాట ఇది, అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. So let us recapitulate the definition of unit cell. It is a smallest repeating pattern of a crystal system which represents the entire crystal structure, which is also called as a lattice, crystal lattice. This is called unit cell. This is called unit cell. So for the sake of our understanding, I am showing you the one. See this one. Suppose it is the entire crystal. మీకు చూపించేది ఇదం చూసారా, ఇదంతా కూడా ఎంటైర్ క్రిస్టల్. So in the crystal, if you observe the small marked area, this one, this is called unit cell. The smallest cell, the smallest pattern, or the smallest part. So in the definition, as we mentioned, that a smallest repeating pattern. So I am considering the first word, smallest. Okay na? So this is the smallest part. Not only the smallest, but also the repeating part. So this is called a unit cell. The smallest repeating pattern of a crystal system is called as a unit cell. And this unit cell can be considered as a building block for entire crystal. అంటే క్రిస్టల్ తయారవడం కోసం ఈ స్మాలెస్ట్ రిపీటింగ్ ప్యాటర్న్స్ అన్ని కూడా కలిసి ఒకదాంతో ఒకటి జాయిన్ అవుతాయి అన్నమాట, టు గెట్ ఏ లార్జ్ క్రిస్టల్. సో యూనిట్ సెల్ ఈజ్ ఏ building block. Without having the unit cell, there is no crystal system. And another important quality that a unit cell has, structure of crystal resembles with structure of unit cell. It is a very, very important point. All of you keep this point in the mind. Structure of crystal resembles with a structure of unit cell. That means the structure of unit cell is nothing but the structure of crystal. సో యూనిట్ సెల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అదే క్రిస్టల్ స్ట్రక్చర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? లేదా క్రిస్టల్ స్ట్రక్చర్ ఏదైతే అనుకున్నామో అదే దాంట్లో ఉన్న యూనిట్ సెల్ కూడా అదే స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్ ఈజ్ ఆల్వేస్ రిసెంబుల్స్ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ unit cell. This is only the introduction for the unit cell. We have so many kinds of unit cells. So now going to the kinds of or types of unit cells. Types of unit cells. We have different types of unit cells depending on arrangement of
పాయింట్స్. పాయింట్స్ ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్ ఏంటి అంటే ఏమీ లేదండి. ఇక్కడ పాయింట్ అని చెప్పడం కోసం ఏం చెప్తారంటే పాయింట్ మీన్స్ నథింగ్ బట్ ఎయిదర్ atom or molecules or ions. These are combinedly called as a points. జనరల్గా పాయింట్స్ అని చెప్తాం అన్నమాట. సో ఆటమ్స్ కానీ అంటే ఒక క్రిస్టల్ తీసుకుందాం అనుకో, సపోజ్ సోడియం మెటల్ తీసుకుందాం. సోడియం మెటల్ ఈజ్ ఎ క్రిస్టల్. దాంట్లో ఉన్నవన్నీ కూడా సోడియం ఆటమ్స్, సోడియం మాలిక్యూల్స్ ఇలా ఉంటాయి. ఈ ఆటమ్స్ అన్నీ కూడా ఎలా అరేంజ్ అయినాయో ఆ అరేంజ్ అయిన విధానం బట్టి యూనిట్ సెల్స్ 4 రకాలు. వి హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్. ఈ 4 రకాలు ఎలాగా చెప్తున్నాను, డిపెండింగ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్, which is also named as primitive unit cell. టాపిక్ కొంచెం లార్జ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి, అన్నీ అర్థమవుతాయి. మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి నేను చెప్తున్న పాయింట్ తప్ప ఇంకేమి వినకుండా ఉండండి. నేను ఏం మాట్లాడుతున్నానో అక్కడే గమనించండి. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట అర్థం చేసుకుంటాకి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, యూనిట్ సెల్స్ అంటే ఫస్ట్ చెప్పాను, టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్లోకి వెళ్ళాను. పాయింట్స్ అవి అరేంజ్ ఉన్న విధానం బట్టి, పాయింట్స్ అంటే మళ్ళీ ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ అవి ఒక క్రిస్టల్లో అరేంజ్ అయి ఉన్న విధానం బట్టి యూనిట్ సెల్స్ 4 రకాలు. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్, ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిమిటివ్. సెకండ్ వన్ ఈజ్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. థర్డ్ వన్ ఈజ్ ఎండ్ ఫేస్ centered unit cell. Fourth one is body centered unit cell. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీకు ఇప్పుడు పబ్లిక్ మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ అంటే వీటిల్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది టచ్ చేయొచ్చు, ఓకేనా. కానీ మనం నాలెడ్జ్ నేర్చుకుంటే ఎప్పటికైనా సరే మనకే మంచిది. ఇంటర్మీడియట్లో చదివారు కానీ నాకు తెలిసిన మీకు ఎవరికి గుర్తుండవు. సో మళ్ళీ చదువుతున్నారు ఇక్కడ. సో రేపు పొద్దున్న మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ అవసరం అవుతాయి. సో అందుకని రేపు అన్నది మనం చెప్పలేము కాబట్టి ఒక్కసారి మీ చేతుల్లో ఉన్న పని మీరు చేయండి. అంటే ఇప్పుడు మీరు వినాలి, నేర్చుకోవాలి కాబట్టి అదే పని చేయండి. సింపుల్, ప్రిమిటివ్ యూనిట్ సెల్, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్, ఎండ్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్, బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్. సో ఇవన్నీ అసలు ఇవేంటి ఎలా ఉంటాయో చెప్పాలి. దానికి నేను ఒక క్రిస్టల్ సిస్టమ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. మనకి క్రిస్టల్ సిస్టమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ వెళ్ళే కొద్ది వస్తుంది. నేను ఇక్కడ క్యూబిక్ క్రిస్టల్ని కన్సిడర్ చేసుకుంటాను. ఐ ఆమ్ కన్సిడరింగ్ ఏ క్యూబిక్ క్రిస్టల్. అంటే ఈ ఎండ్ ఫేస్ సెంటర్డ్ ఏంటి, ఫేస్ సెంటర్డ్ ఏంటి, బాడీ సెంటర్డ్ ఏంటి, సింపుల్ ఏంటి, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఐ ఆమ్ కన్సిడరింగ్ or I am taking a cubic crystal. What is meant by cubic crystal? Means all sides are equal or all angles are equal. ఓకేనా. సో ఇది కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఈ క్యూబిక్ క్రిస్టల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను అనమాట. ఐఎమ్ టేకింగ్ దిస్ క్యూబిక్ క్రిస్టల్ టు ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏ యూనిట్ సెల్. ఓకేనా. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్. సింపుల్ ఆర్ ప్రిమిటివ్. Simple unit cell. I am writing in the shortcut unit cell. సో ఇక్కడ ఏంటంటే క్యూబిక్ క్రిస్టల్ తీసుకుని దాంట్లో సింపుల్ అంటే ఏంటంటే ఇక్కడ పాయింట్స్ అనేవి కూడా ప్రతి కార్నర్ దగ్గర ఉంటాయన్నమాట. అంటే ఇఫ్ యూ టేక్ ద క్యూబిక్ క్రిస్టల్, in cubic crystal it has corners. ఎన్ని కార్నర్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 కార్నర్స్ ఉంటాయి.
ఓకేనా. సో ప్రతి కార్నర్ దగ్గర ఒక్కొక్క పాయింట్ కనుక ఉన్నట్టయితే అలాంటి స్ట్రక్చర్ని సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ అంటాం, సింపుల్ యూనిట్ సెల్ అంటాం. ఓకేనా. మళ్ళీ మర్చిపోకూడదు, పాయింట్ అంటే అది ఆటం అవ్వచ్చు, మాలిక్యూల్ అవ్వచ్చు, అయాన్ అవ్వచ్చు. ఓకేనా. సో ఆ క్రిస్టల్ అనేది సింపుల్ యూనిట్ సెల్లో ఉందా లేదా అని చెప్పాలంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది దాంట్లో పాయింట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉందో చూసుకోవాలన్నమాట. ఇఫ్ ద పాయింట్స్ ఆర్ ప్రజెంట్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్, అంటే ప్రతి కార్నర్ దగ్గర ప్రతి పాయింట్స్ అనేవి ఉంటే, అంటే అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఉంటే అవన్నీ కూడా సింపుల్ యూనిట్ సెల్లోకి వెళ్తాయి అన్నమాట. అంటే ఇదిగోండి ఇక్కడ. సో హియర్ దెర్ ఎగ్జిస్ట్ వన్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్ ఆర్ అయాన్. సో హియర్ I am indicating points at different corners, at each and every corner. So if the arrangement of molecules or ions are in this manner, then it is called a simple unit cell. Okay na? Next one is face centered unit cell. సో దీంట్లో ఎలా ఉంటాయంటే పాయింట్స్ అనేవి కార్నర్ దగ్గర ఆక్యుపై చేస్తాయి. ఇట్ ఆక్యుపైస్ అట్ ఈచ్ కార్నర్ యాజ్ వెల్ యాజ్ అట్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ ఫేస్. అంటే అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద క్యూబిక్ క్రిస్టల్ యాజ్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఈ క్యూబిక్ క్రిస్టల్ కనుక ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ లేదా ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ కలిగి ఉంది అని చెప్పాలంటే అది ఏంటంటే దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ కానీ ఆటమ్స్ కానీ అయాన్స్ కానీ ప్రతి కార్నర్ దగ్గర ఉండాలి. ఇదిగోండి ప్రతి కార్నర్ దగ్గర ఉండాలి. సో ప్రతి కార్నర్ దగ్గర ఒక్కొక్క ఆటము లేదా ఒక్కొక్క పాయింట్ అరేంజ్ చేశాను. అలాగే ప్రతి ఫేస్ దగ్గర, సో పైన చూస్తే పైన ఫేస్లో సెంటర్ దగ్గర ఒకటి, బ్యాక్ సైడ్ ఫేస్ చూస్తే ఆ సెంటర్లో ఒకటి, ఒక పాయింట్. ఓకేనా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫేస్ చూస్తే ఈ ఫేస్ సెంటర్లో ఒక పాయింట్, రైట్ హ్యాండ్ సైడ్ ఫేస్ చూస్తే ఈ ఫేస్ సెంటర్లో ఒక ఆటం ఆర్ ఒక పాయింట్. అలాగే బాటమ్ ఫేస్ చూస్తే బాటమ్ ఫేస్లో ఒక పాయింట్. సో ఫ్రంట్ ఫేస్ చూస్తే ఫ్రంట్ ఫేస్లో ఒక పాయింట్. అంటే ఆటమ్స్ అనేవి ఇలా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. All the atoms are arranged in this manner. Then it is called a face centered unit cell. ఓకేనా. సో ఈ యూనిట్ సెల్లో మొత్తం ఎన్ని పాయింట్స్ ఉంటాయంటారు ఇప్పుడు చెప్పండి ఒకసారి. ప్రతి కార్నర్ దగ్గర ఒక పాయింట్, అంటే 8 కార్నర్స్ కాబట్టి 8 ఆటమ్స్. అలాగే ప్రతి సెంటర్ దగ్గర ప్రతి ఫేస్కి సెంటర్లో ఒకటి, అంటే ఎన్ని ఫేస్లు ఉంటాయి? చుట్టూ 4, పైన కింద ఒకటి, అంటే 6 ఫేస్ ఉన్నాయి. సో మొత్తం ఎన్ని ఆటమ్స్ ఉంటాయి ఇక్కడ ఈ అరేంజ్మెంట్లో? 6 + 8 అంటే 14 ఆటమ్స్ ఉంటాయి అన్నమాట, ఆర్ 14 పాయింట్స్. ఓకేనా. మరి ఇక్కడ ఓన్లీ 8 పాయింట్స్, ఓన్లీ 8 పాయింట్సే ఉంటాయి అన్నమాట. అంటే 8 ఆటమ్సే ఉంటాయి సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ అని చెప్తే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎండ్ ఫేస్ సెంటర్డ్. ఎండ్ ఫేస్ సెంటర్డ్ టైప్ ఆఫ్ యూనిట్ సెల్, ఆ రకానికి చెందిన యూనిట్ సెల్ అని అర్థం. సో ఇక్కడ ఏంటంటే సేమ్ ప్రతి కార్నర్లో ఒక పాయింట్ ఆక్యుపై చేస్తుంది. ఎవ్రీ కార్నర్ ఈజ్ ఆక్యుపై బై 1 పాయింట్ ఆర్ 1 atom or 1 molecule or 1 ion. Along with that, center of 2 end faces. ఇక్కడ ఎండ్ ఫేసెస్ అని చెప్పే కంట ఆపోజిట్ ఫేసెస్ అని చెప్పాలి. ఇదైతే బెటర్ అన్నమాట. ఓకేనా. మనకి 6 ఫేసెస్ ఉంటాయి కదా, 6 ఫేసెస్లో కూడా సెంటర్ దగ్గర పాయింట్ ఉండదు. అలా ఉంటే ఫేస్ సెంటర్డ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఏవో ఒక 2 ఫేస్లు, ఆ 2 ఫేస్లు ఒకదాని కూడా ఆపోజిట్ అవ్వాలి. ఓకేనా. ఏవో ఒక 2 ఫేసెస్లో సెంటర్లో ఒక ఆటము ఆక్యుపై చేస్తుంది. సో చూద్దాం. సో ఫర్ దిస్ ఐ ఆమ్ అగైన్ టేకింగ్ ద cubic crystal as an example.
ఓకేనా. సో అకార్డింగ్ టు ద end face centered definition, each point will occupies at each corner like simple cubic cell. సింపుల్ యూనిట్ సెల్ ఎలా అయితే ఉందో అలాగా ప్రతి కార్నర్ దగ్గర ఒక్కొక్క ఆటము ఆక్యుపై చేస్తుంది. తర్వాత ఇది ఎండ్ ఫేస్ అని చెప్తున్నాను కాబట్టి ఏ ఒక రెండు ఫేస్లు, నేను టాప్ ఫేస్ బాటమ్ ఫేస్ తీసుకుంటున్నాను. టాప్ ఫేస్ మధ్యలో ఒక ఆటం ఉంటే బాటమ్ ఫేస్ మధ్యలో ఇంకొక ఆటం ఉంటుంది అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ యూనిట్ సెల్లో టోటల్ ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అంటే 8 కార్నర్స్ 8, ఏ ఒక 2 ఫేసెస్కి, అంటే టోటల్ 10 ఆటమ్స్ ఉంటాయి. ఓకేనా. ఇంకా లాస్ట్ వన్, వెరీ ఈజీ వన్, విచ్ ఈజ్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్. బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్. సో ఇక్కడ కూడా ఏంటంటే సింపుల్ యూనిట్ సెల్ ఎలా అయితే ఉందో అలాగా ప్రతి ఆటమ్ కూడా ఫస్ట్ కార్నర్ ఆక్యుపై చేస్తుంది, ప్రతి పాయింట్ కూడా. తర్వాత మొత్తం క్రిస్టల్ సిస్టమ్కి సెంటర్ టు ద హోల్ క్రిస్టల్, మొత్తం క్రిస్టల్ సిస్టమ్కి సెంటర్, ఆ బాడీకి మొత్తం సెంటర్లో ఒకే ఒక్క పాయింట్ ఉంటుంది అన్నమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అగైన్ ఐఎమ్ టేకింగ్ ద cubic crystal. Okay, so if it is a body centered unit cell, each corner is occupies with a point here like simple unit cell. Along with these 8 points, one point is present at the center of the whole crystal. ఈ క్రిస్టల్ అంతటికి కూడా మధ్యలో ఊహించుకోండి, ఒక పెద్ద రెక్టాంగులర్ బాక్స్ తీసుకుని దాంట్లో మధ్యలో ఒక చిన్న పాయింట్ హ్యాంగ్ చేసాం అనుకోండి, మధ్యలో బాక్స్ మధ్యలో ఒక అట్టపెట్టి మధ్యలో చిన్న పాయింట్ హ్యాంగ్ చేసాం అనుకోండి, ఎలా ఉంటుంది అరేంజ్మెంట్ అలా అన్నమాట. సో దీంట్లో మొత్తం టోటల్ ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే 8 కార్నర్స్కి 8 ప్లస్ సెంటర్లో ఒకటి, అంటే 9 పాయింట్స్. సో ఇన్ దిస్ బాడీ సెంటర్డ్ టైప్ ఆఫ్ యూనిట్ సెల్, ఈచ్ యూనిట్ సెల్ ఈజ్ హ్యావింగ్ 9 పాయింట్స్, అంటే 9 ఆటమ్స్ లేదా 9 మాలిక్యూల్స్ లేదా 9 అయాన్స్ ఉంటాయన్నమాట, అరేంజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇవన్నీ కలిపి ఒక ఎగ్జాంపుల్ వేస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటనేది. చూడండి ఈ ఎగ్జాంపుల్లో ఇదంతా కూడా ఒక ఎంటైర్ క్రిస్టల్ సిస్టమ్. సో క్రిస్టల్ సిస్టంలో స్మాలెస్ట్ రిపీటింగ్ ప్యాటర్న్ ఏదవుతుందో అదంతా కూడా యూనిట్ సెల్. సో నేను ఇక్కడ మార్క్ చేసిన యూనిట్ సెల్. ఈ యూనిట్ సెల్ చూసినట్టయితే ఈ యూనిట్ సెల్లో మీకు ఏ రకమైన యూనిట్ సెల్ కనబడుతుంది? మామూలుగా మాకు 4 రకాల యూనిట్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ 4 రకాల యూనిట్ సెల్స్లో మీకు ఏ రకం యూనిట్ సెల్ ఇక్కడ మీకు కనబడుతుంది? సో 8 కార్నర్స్లో 8 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ యూనిట్ సెల్ ఈజ్ an ఎగ్జాంపుల్ ఫర్ సింపుల్ యూనిట్ సెల్. అంటే ప్రతి యూనిట్ సెల్ ఇలాగే ఉంటుంది అన్నమాట అరేంజ్మెంట్. ఇంకా ఓకేనా. యూనిట్ సెల్ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఈ క్రిస్టల్ సిస్టమ్కి నేను మధ్యలో తీసుకున్నాను. ఓకేనా. సరే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇదిగోండి సేమ్ అదే క్రిస్టల్ సిస్టమ్. చూడండి యూనిట్ సెల్ మారిపోయింది చూసారా, యూనిట్ సెల్లో పాయింట్స్ అరేంజ్మెంట్ మారిపోయింది. ఓకేనా. 8 కార్నర్స్లో 8 ఉన్నాయి, అంతేకాకుండా పైన ఫేస్ దగ్గర ఒకటి, కింద ఫేస్ దగ్గర ఒకటి ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ ఎండ్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. అంటే ఇది అలాగే ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది. ప్రతి యూనిట్ సెల్ కూడా అలాంటి అరేంజ్మెంటే ఉంటుంది. మరి ఇది చూడండి, దీనికి చెప్పండి. సో ప్రతి కార్నర్ దగ్గర ఏదో ఒక యూనిట్ సెల్ తీసుకోవాలి కదా, నేను ఫస్ట్ దాన్ని యూనిట్ సెల్గా తీసుకున్నాను. ఓకేనా. దీంట్లో ఇదిగోండి, ఇది ఇంకో యూనిట్ సెల్, ఇది ఇంకో యూనిట్ సెల్, ఇది ఇంకో యూనిట్ సెల్, థర్డ్, ఫోర్త్, ఇలా చాలా యూనిట్స్, అవన్నీ కూడా యూనిట్ సెల్స్. నేను ఈ యూనిట్ సెల్ తీసుకున్నాను. యూనిట్ సెల్లో ప్రతి కార్నర్ దగ్గర ఒక్కొక్క పాయింట్ ఉంటూనే ప్రతి ఫేస్కి మధ్యలో ఒక పాయింట్ ఉంచండి. సో దిస్ యూనిట్ సెల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. అది ఓకేనా. ఇదంతా కూడా యూనిట్ సెల్స్ గురించి. సో నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్.
contribution of each point to the each unit cell. ఓకేనా? అంటే మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే యూనిట్ సెల్ అనేది ఒకటే ఉండదు, చాలా యూనిట్ సెల్స్ ఉంటాయి. ప్రతి యూనిట్ సెల్లో కూడా పాయింట్స్ ఉంటాయి. ఓకేనా? పాయింట్ అంటే ఏంటని చెప్పాను, ఆటమ్ కానీ అయాన్ కానీ మాలిక్యూల్ అని. అవి అరేంజ్ ఉన్న విధానం బట్టి యూనిట్ సెల్స్ రకాలు. సరే, అవి దాని కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉన్నదో మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఆఫ్ యూనిట్ సెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ పాయింట్ చూడండి, దిస్ పాయింట్. కలర్ మారుస్తాను, వెయిట్. అబ్జర్వ్ దిస్ పాయింట్. సో యాక్చువల్గా ఈ పాయింట్ ఏ యూనిట్ సెల్ ఇండికేట్ చేస్తుంది? నేను మార్క్ చేసాను చూసారా, ఈ యూనిట్ సెల్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? సరే, ఇలాంటి పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సరే, ఈ పాయింట్ అంటే ఆటమ్ కానీ అయాన్ కానీ మాలిక్యూల్ అని చెప్పాను కదా. సో ఈ అయాన్ కానీ ఆటమ్ కానీ మాలిక్యూల్ కానీ దాని యొక్క ఎఫెక్ట్ ఎంత ఉందో చెప్పేదాన్నే కాంట్రిబ్యూషన్ అంటాం. సరే, ఇక్కడ ఉన్న ఈ మార్క్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఈ యొక్క యూనిట్ సెల్కే చెందిందా, దాని చుట్టుపక్కల రిమైనింగ్ యూనిట్ సెల్స్ కూడా చెందిందా? ఓకేనా? సో ఈ ఆటమ్, ఈ పాయింట్ అనేది ఈ యూనిట్ సెల్లో ఎంత అయితే ఉందో ఈ యూనిట్ సెల్లో కూడా అంతే ఉంది. అలాగే ఈ యూనిట్ సెల్లో కూడా అంతే ఉంది. ఈ యూనిట్ సెల్లో కూడా అంతే కాంట్రిబ్యూషన్ ఉంది. అంటే ఈ ఆటమ్ చుట్టూ ఎన్ని యూనిట్ సెల్స్ వచ్చినాయి? 4 వచ్చినాయి. ఇది 2 డైమెన్షనల్ చూపిస్తున్నాను కాబట్టి మీకు స్ట్రక్చర్. అదే స్ట్రక్చర్ 3 డైమెన్షనల్ తెచ్చాను అనుకోండి, ఎన్ని ఉంటాయి? ఇంకో 4 వస్తాయి. అర్థమవుతుందమ్మా? ఇది 2 డైమెన్షనల్ కాబట్టి మీకు ఎదురుగా మీకు 4 కనబడుతున్నాయి. ఇంకోండి, ఇదొకటి, 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 ఇదొకటి. యూనిట్ సెల్ మధ్యలో అనుకోండి, క్రిస్టల్ మధ్యలో అనుకోండి, ఈ 4 కాకుండా చుట్టూ 4 పక్కన ఇంకో 4 ఉంటాయి కదా. మనకి ఎన్ని దిక్కులు అంటే ఏం చెప్తాం? 8 దిక్కులు అని చెప్తాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం కాకుండా ఈశాన్యం, నైరుతి అని చెప్తాం కదా. అలాగే ఈ పాయింట్ చుట్టూ ఎన్ని క్రిస్టల్స్ ఉండొచ్చు? ఇక్కడ ఒక క్రిస్టల్ ఉండొచ్చు, ఇలాగ ఇక్కడ ఒక క్రిస్టల్ ఉండొచ్చు, ఇక్కడ ఒక క్రిస్టల్ ఉంటుంది, ఇక్కడ ఒక క్రిస్టల్ ఉంటుంది. అంటే మనం తీసుకున్న పాయింట్ ఎక్కడిది? ఇన్ ద మిడిల్ ఆఫ్ ది క్రిస్టల్. ఓకేనా? సో ఈ ఒక్క పాయింటే ఎన్ని క్రిస్టల్ సిస్టమ్స్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది? 8. ఓకేనా? 8 క్రిస్టల్ సిస్టమ్స్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా? ఒక్క పాయింట్ అంటే వెయిట్. సో టోటల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 1 పాయింట్ ఈజ్ 1/8. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాక్లెట్ ఇచ్చానమ్మా, మీకు 4 పంచుకోమన్నాను, లేదా 1 రూపీ కానీ ఇచ్చాను. 1 రూపీ కానీ ఇచ్చి 4 పంచుకోమన్నాను. సో 1 రూపీ 4 పంచుకుంటే ఎంత? 1/4. 1/4 అంటే ఎంత? ఒక్కొక్కడికి 25 పైసా వస్తుంది, అంతే కదా. సో అలాగే ఇక్కడ ఈ ఒక పాయింట్ ఏదో చెప్తున్నాను, ఈ ఒక పాయింట్ చుట్టూ ఎన్ని క్రిస్టల్ సిస్టమ్స్, ఎన్ని యూనిట్ సెల్స్ ఉంటాయి? 8 దిక్కుల 8 ఉంటాయి. సో ఒక్కొక్క యూనిట్ సెల్ దాని కాంట్రిబ్యూషన్ ఎంత? 1/8. అలాంటి పాయింట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇదొకటి, 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 ఇదొకటి. టోటల్ 8. అంటే 8 × 1/8 అంటే ఎంత? 1. సో దీంట్లో పాయింట్స్ కాంట్రిబ్యూషన్ వచ్చేటప్పటికి టోటల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ పాయింట్ అంటే ప్రతి ఒక్క పాయింట్, ఈ సింపుల్ యూనిట్ సెల్ చూస్తే ప్రతి పాయింట్ దాని కాంట్రిబ్యూషన్ ఆ యూనిట్ సెల్కి ఎంత ఇస్తుందంటే ఓన్లీ 1. ఓకేనా? అది ఏ కాంట్రిబ్యూషన్ అంటే ఏ ప్రాపర్టీ అయినా అవుతుంది అన్నమాట. ఏ ప్రాపర్టీ అయినా సరే అంతే 1% ఆ యూనిట్ సెల్ మీద పడుతుంది అన్నమాట. రిమైనింగ్ పర్సంటేజ్ అంతా కూడా రిమైనింగ్ యూనిట్ సెల్స్ మీద పడుతుంది అన్నమాట. ఓకేనా? సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సింపుల్ యూనిట్ సెల్లో ప్రతి పాయింట్ కాంట్రిబ్యూషన్ ఆ యూనిట్ సెల్కి ఎంత? 1. ఇక్కడ రాస్తాను పక్కన కాంట్రిబ్యూషన్. సింపుల్ యూనిట్ సెల్లో కాంట్రిబ్యూషన్ ఒక పాయింట్ అనేది 8 యూనిట్ సెల్ చుట్టూ ఒక పాయింట్ ఉంది. ఓకేనా?
సో ఒక పాయింట్ కాంట్రిబ్యూషన్ చాలా కదమ్మా, 8 యూనిట్ సెల్స్ ఉన్నాయా, 8 యూనిట్ సెల్స్ చుట్టూ ఒక పాయింట్ ఉంది. ఒక యూనిట్ సెల్కి ఎంత వస్తుంది? 1 × 1/8. ఆ 1/8 ఇక్కడ రాశాను. అలాంటి పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో టోటల్ ఎంత వస్తుంది? 1. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ పాయింట్ టు ఈచ్ యూనిట్ సెల్ ఆఫ్ సింపుల్ యూనిట్ సెల్ ఈజ్ 1. దట్ ఈస్ మీకోసం రాస్తున్నాను చూడండి. కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ పాయింట్ టు దిస్ ఈచ్ యూనిట్ సెల్ ఈజ్ 1. సరే ఇది చూద్దాం. సేమ్ ప్రతి కార్నర్ దగ్గర మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఇక్కడ 14 పాయింట్లు ఉన్నాయి. ఇంకోండి 14 పాయింట్లు ఉన్నాయి, మొత్తం 14 పాయింట్లు ఉన్నాయి. ఓకేనా? అక్కడ మొత్తం 8 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి. 14 పాయింట్స్ ఒకే రకంగా ఉన్నాయా? లేదు. 8 ఏమో కార్నర్, 6 ఏమో ఫేస్. ఓకేనా? సరే, ఈ కార్నర్లో ఉన్న 8 చుట్టూ ఎన్ని, ఇంకోండి 8, ఇది కార్నర్. సో ఒక్కొక్క కార్నర్ చూస్తున్నారు. ఈ కార్నర్లో ఉన్న ఆటం ఏదైతే ఉందో ఆటమ్ దాని చుట్టూ ఎన్ని ఇటువంటి యూనిట్ సెల్స్ని కలిగి ఉండొచ్చు? సేమ్ ఇక్కడలాగానే 8 ఉండొచ్చు. సో ఈ 8 యూనిట్ సెల్స్కి ఒక కార్నర్ పాయింట్ కామన్గా ఉంది. సో ఒక యూనిట్ సెల్కి ఎన్ని కార్నర్ పాయింట్లు ఉంటాయి అంటే 1/8. సో 8 × 1/8. సరే, ఇప్పుడు ఈ ఫేస్ సెంటర్ కొద్దాం. డయాగ్రామ్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఫేస్ సెంటర్ ఇదిగోండి. సపోజ్ ఈ పాయింట్ చూస్తున్నాను, ఇదిగోండి ఈ పాయింట్. ఓకేనా? ఇది ఫేస్కి మాత్రం సెంటర్ ఉంది, కార్నర్లో లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఫేస్కి మాత్రం సెంటర్డ్. ఈ ఫేస్ సెంటర్లో ఉన్న పాయింట్ చుట్టూ ఎన్ని యూనిట్ సెల్స్ ఉంటాయి? ఈ ఫేస్కి ఇదే సెంటర్. అలాగే ఈ కింద క్రిస్టల్ చూసారా? ఈ కింద క్రిస్టల్కి కూడా సేమ్ ఫేస్ ఇదే. సో పైన ఒక క్రిస్టల్, కింద ఒక క్రిస్టల్. సో ఈ పాయింట్కి ఒక ఫేస్ సెంటర్డ్ పాయింట్కి ఎన్ని యూనిట్ సెల్స్ ఉన్నాయి? 2 యూనిట్ సెల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక యూనిట్ సెల్కి ఎన్ని ఫేస్ సెంటర్డ్ పాయింట్స్ కాంట్రిబ్యూషన్ ఉంటాయి అంటే 1 × 1/2 అంటే 1/2. ఓకే? సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ 1/2. అటువంటి ఫేస్ సెంటర్డ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో 6 × 1/2 అంటే సింప్లిఫై చేస్తే 8 క్యాన్సిల్, 2 దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్. సో 1 + 3 = 4 పాయింట్స్. సో టోటల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ పాయింట్, to this each face centered unit cell is 4. అవడానికి 14 పాయింట్లు ఉన్నా చూడండి. అక్కడ మొత్తం ఫేస్ సెంటర్డ్ పాయింట్స్ 14 ఉన్నాయి. 14లో ఎఫెక్టివ్గా పనిచేసేవి ఎన్ని ఉన్నాయి? 4. అలాగే పైన మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఒక యూనిట్ సెల్కి 8 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ రాశాను కదా, ఇవన్నీ 8 పాయింట్స్. కానీ ఎఫెక్టివ్గా పనిచేసే పాయింట్స్ మాత్రం ఎన్ని? ఓన్లీ 1. అదేవిధంగా దీనికి వచ్చామనుకోండి, ఎండ్ ఫేస్ సెంటర్డ్. సో కార్నర్లో 8 ఉన్నాయి. సో ఈ పాయింట్ కామన్, ప్లస్ ఆపోజిట్ ఫేసెస్. ఒక ఫేస్కి 2 క్రిస్టల్స్ ఉంటాయి. సో ఒక క్రిస్టల్కి 1/2. అలాంటి ఎండ్ ఫేస్ అంటే ఎన్ని ఉంటాయని చెప్పాను? ఇదిగోండి 2 ఉన్నాయి. 2. సో 2. ఈ 2 కొట్టేయండి, 8 కొట్టేయండి. సో 2 పాయింట్స్. అవడానికి మొత్తం పాయింట్స్ చుట్టూ ఆక్యుపై చేసిన పాయింట్లు 10 ఉన్నా సరే
10 ఓవరాల్ కాంట్రిబ్యూషన్ ఎన్ని పాయింట్స్ ఉంటుందంటే 2 పాయింట్స్గా ఉంటుంది. ఓకేనా? అలాగే బాడీ సెంటర్ చూసామనుకోండి, 8 కార్నర్స్ 8 కాబట్టి 8 × 1/8 దీనంతా తెలిసిందే ప్లస్. ఓకేనా? ప్రతి యూనిట్ సెల్కి ఏ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రతి యూనిట్ సెల్కి ఇది కనుక బాడీ సెంటర్ యూనిట్ సెల్ అయితే మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, దీని చుట్టూ ఒకటే క్రిస్టల్ ఉంటుంది, ఇంకా రిమైనింగ్ యూనిట్ సెల్స్ ఏమి ఉండవు ఇక్కడ. ఓకేనా? దీనికి అనుకోండి కార్నర్లో చుట్టూ 8 యూనిట్ సెల్స్ ఉంటాయి, మధ్యలో ఉన్నదానికి ఎన్ని యూనిట్ సెల్స్ ఉంటాయి? ఒకటే. ప్రతి యూనిట్ సెల్ మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది అన్నమాట. సో కాంట్రిబ్యూషన్ అంతా ఓన్లీ 1. అలాంటి పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1. ఇదిగోండి ఒకటే ఉంది కదా ఇక్కడ, ఇదిగోండి ఓన్లీ ఒకటే ఉంది. సో 8 8 కొట్టేయండి, 1 + 1 2. సో అవడానికి ఈ బాడీ సెంటర్ యూనిట్ సెల్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 9 పాయింట్స్ ఉన్నాయి. ఈ 9 పాయింట్స్లో ఎఫెక్టివ్ కాంట్రిబ్యూషన్ చూపించే పాయింట్స్ ఏంటంటే ఓన్లీ 2. ఓకేనా? దిస్ ఈజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ పాయింట్ ఆర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ అయాన్స్ ఆర్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద యూనిట్ సెల్స్. ఓకే, ఇప్పుడు మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే లాటిస్. వాట్ ఈజ్ మెంట్ బై ఏ లాటిస్? I mean lattice points. డెఫినేషన్ రాస్తాను, మీకు అర్థమవుతుంది. The points representing atoms or molecules or ions in a unit cell is called lattice point. ఒక యూనిట్ సెల్లో మనం ఇప్పుడు దాకా చెప్పాను చూసారు మీకు, నేను పాయింట్స్ అంటే ఆటమ్స్ అని మాలిక్యూల్స్ అని అయాన్స్ అని చెప్పాను కదా, వాటినే లాటిస్ పాయింట్స్ అని అంటారు. సో వీటిలో లాటిస్ పాయింట్స్ ఏంటి? సపోజ్ తీసుకున్నాం అనుకోండి, యూనిట్ సెల్ లాటిస్ పాయింట్స్ ఫేస్ సెంటర్డ్ కాబట్టి ఇది ఒక లాటిస్ పాయింట్, ఇది ఇంకో లాటిస్ పాయింట్, ఇది ఇంకో లాటిస్ పాయింట్. ఇదిగోండి నేను మార్క్ చేసేవన్నీ కూడా లాటిస్ పాయింట్స్. ఇది ఫేస్ సెంటర్డ్ కాబట్టి ప్రతి ఫేస్లో ఒక లాటిస్ పాయింట్. ఓకేనా? ఇవన్నీ కూడా ఆటమ్స్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ నేను చెప్తాను చూసారు, పాయింట్స్ 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 అని, ఆ పాయింట్స్నే లాటిస్ పాయింట్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ స్పేస్ లాటిస్. Regular arrangement of lattice points in 3-dimensional space. ఇంకోండి, ఈ లాటిస్ పాయింట్స్ని 3 డైమెన్షనల్లో అరేంజ్ చేస్తే దాన్నే మనం స్పేస్ లాటిస్ అంటాం. సో ఇదిగోండి ఇదంతా కూడా స్పేస్ లాటిస్. ఈ క్రిస్టల్ సిస్టమ్ ఎగ్జాంపుల్ చెప్తే దీంట్లో క్రిస్టల్ టైప్ ఏంటి? క్యూబిక్ క్రిస్టల్. దీంట్లో యూనిట్ సెల్ టైప్ ఏంటి? ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఇదిగోండి ఇదంతా కూడా ఒక స్పేస్ లాటిస్. క్రిస్టల్ని పట్టుకొచ్చి స్పేస్ అరేంజ్ చేసాం కదా 3 డైమెన్షనల్ మ్యాట్లో. సో దిస్ ఈజ్ ద స్పేస్ లాటిస్. ఇది చిన్నదాన్ని యూనిట్ సెల్ అంటాం. యూనిట్ సెల్ టైప్ ఏంటి? అండ్ ఫేస్ సెంటర్డ్. సో ఇక్కడ క్రిస్టల్ ఈ స్పేస్ లాటిస్ చూస్తే ఆ స్ట్రక్చర్ మనకి ఎలా ఉంది? నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, మీకు అందరికీ అర్థం కావడం కోసం నేను ఒక క్యూబిక్ క్రిస్టల్ తీసుకుంటున్నానని. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తే ఇక్కడ చూపించే క్రిస్టల్ లాటిస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ లాటిస్ ఏంటంటే మనకి క్యూబిక్ క్రిస్టల్. ప్రతి క్రిస్టల్లో ద స్మాలెస్ట్ రిపీటింగ్ ప్యాటర్న్ ఉంటుంది, దాన్ని యూనిట్ సెల్. అలాగే దీంట్లో కూడా యూనిట్ సెల్ ఉంది, అదే ఇది. ఆ యూనిట్ సెల్ ఏంటంటే ఎండ్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. దీంట్లో కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఎండ్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్లో కాంట్రిబ్యూషన్ ఆటమ్స్ కాంట్రిబ్యూషన్ ఎంత? ఓన్లీ
2 ఇక్కడ వేసాను చూడండి, ఓన్లీ 2. ఓకేనా. సో అలాగే ఇదిగోండి, ఇదొక స్పేస్ లాటిస్కి ఎగ్జాంపుల్, స్పేస్ లాటిస్. దీన్నే మనం ఏమంటున్నాం క్యూబిక్ క్రిస్టల్ అంటున్నాం. దీంట్లో కూడా యూనిట్ సెల్స్ ఉంటాయి, ఉండాలి. దీంట్లో యూనిట్ సెల్ టైప్ ఏంటి, 4 రకాల సింపుల్ యూనిట్ సెల్. దీంట్లో కాంట్రిబ్యూషన్ ఎంత, ఆటమ్స్ సింపుల్ యూనిట్ సెల్ ఉన్న ఆటమ్స్లో కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఓన్లీ 1. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూనిట్ సెల్. ఓకేనా. Here I will show some of the diagrams of different types of unit cells. This is a n-phase centered unit cell. Okay. This is body centered unit cell. This is phase centered unit cell. కింద ఉన్న 3 స్ట్రక్చర్స్ విడివిడిగా చూపించామమ్మా. ఫైనల్ స్ట్రక్చర్ పైది ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఓకేనా. పై ఫేసు, కింద ఫేసు, ఫ్రంట్ ఫేస్, బ్యాక్ ఫేస్, లెఫ్ట్ ఫేస్, రైట్ ఫేస్, అవన్నీ కలిపితే ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ ఇలా మాట. దిస్ ఇస్ ద ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఓకే. అండ్ దిస్ ఈజ్ సింపుల్ క్యూబిక్ సెల్.